అక్కినేని అఖిల్ బ్యాచిలర్ లైఫ్కి తెరపడింది అంటే క్లియర్ కట్గా తెలుస్తుంది. సో అనూహ్యంగా మొదటి నుంచి కూడా అక్కినేని నాగచైతన్య శోభిత ధూళిపాల నిశ్చితార్థం తర్వాత వాళ్ళ పెళ్లికి సంబంధించిన అంశాల గురించే సోషల్ మీడియా వేదికగా తెగ చక్కర్లు కొడుతుంది. అది మనం చూస్తూనే ఉన్నాం. మరి తాజాగా అసలు ఎవరూ కూడా ఊహించిన ఒక అంశం అయితే తెర మీదకి రావడం జరిగింది. అక్కినేని నాగార్జున అఫీషియల్గా తన సోషల్ మీడియా అకౌంట్ నుంచి పోస్ట్ చేయడం జరిగింది. సో అక్కినేని అఖిల్కి నిశ్చితార్థం జరిగిందని, అది కూడా జైనబ్ అనే ఒక పారిశ్రామికవేత్త కూతురుతో నిశ్చితార్థం జరిగినట్టయితే ఆయన అఫీషియల్గా అనౌన్స్ చేయడం జరిగింది. ఒక విధంగా చెప్పాలి అని అంటే అక్కినేని ఇంట జరుగుతున్నటువంటి పరిణామాలన్నిటి విషయంలో మనం చూసుకున్నాము. గతంలో కూడా నాగచైతన్య సమంత విడాకుల తర్వాత వాళ్ళ ఫ్యామిలీలో జరుగుతున్నటువంటి ప్రతి అంశం కూడా, అంటే ఏదో ఒక రూమర్ ప్రకారం కానీ ఏదో ఒక గాసిప్లో కూడా వాళ్ళ ఫ్యామిలీ సోషల్ మీడియాకి దగ్గరగా ఉందనే చెప్పొచ్చు. ఇక తాజాగా తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత హైడ్రా అనే ఒక అంశాన్ని తెర మీదకి తీసుకురావటం, మరి నాగార్జున గారి యొక్క ఎన్ కన్వెన్షన్ హైడ్రా పరిధిలో ఉందని, అంటే ఎఫ్టీఎల్ పరిధిలో ఉంది, దాన్ని కూల్చే అంశం ఏదైతే ఉందో ఒక విధంగా చెప్పాలంటే ఇంకా ఆ అంశం సోషల్ మీడియాని షేక్ చేసిందనే చెప్పొచ్చు. దాని తర్వాత నాగచైతన్య శోభిత ధూళిపాల నిశ్చితార్థం జరిగిన తర్వాత సో మరి అక్కినేనింట శుభకార్యం జరుగుతుంది అనుకున్న తరుణంలో మరి ఒక ఆస్ట్రాలజర్ చేసినటువంటి వ్యాఖ్యలు, అంటే వాళ్ళ నిశ్చితార్థం మీద వాళ్ళ జాతకాల మీద చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి కూడా కొన్ని రోజులు సోషల్ మీడియా వేదికగా మనం చూసాము. ఇక దాని తరువాత జరిగినటువంటి పరిణామాలు కూడా మనకు తెలుసు. మరి ఇక మంత్రి కొండా సురేఖ వాళ్ళ ఫ్యామిలీ మీద చేసినటువంటి వ్యాఖ్యలు కూడా మనం చూసాము. వీటన్నిటికంటే ఒక విధంగా చెప్పాలంటే ఇవన్నీ కూడా అక్కినేని ఫ్యామిలీని కాస్త ఇబ్బందులకు గురి చేసినటువంటి అంశాల్లాగా చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. కానీ ప్రస్తుతానికైతే తాజాగా అక్కినేని ఇంట సంబరాలు షురు అయ్యాయి. ఒకటి తర్వాత ఒకటి వాళ్ళకి మంచి రోజులు వచ్చాయి. అంటే ఆ ఫ్యామిలీలో ఇంకా అంతా సంతోషాలు అన్నట్టుగా అక్కినేని నాగచైతన్య అక్కినేని అఖిల్ వీళ్ళ ఎంగేజ్మెంట్, వాళ్ళ పెళ్ళి ఇంకా చూసుకుంటే మాత్రానికి నిజంగా ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఖుషి అవుతున్నారు. మరి నాగచైతన్య శోభిత ధూళిపాల నిశ్చితార్థం తర్వాత వాళ్ళ పెళ్ళి ఎక్కడ చేస్తారు, ఎలా చేస్తారు? ఎందుకంటే నాగచైతన్యకి ఇది సెకండ్ మ్యారేజ్ కాబట్టి మరి గ్రాండ్గా చేస్తారా, లేకపోతే కొద్దిమంది బంధువులు అంటే స్నేహితుల మధ్య చేస్తారా, లేకపోతే ఇంకా చాలా గ్రాండ్గా చేస్తారా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు మనం చూసాము. బట్ తాజాగా నాగార్జున అనౌన్స్ చేయడం జరిగింది. సో నాగచైతన్య శోభిత ధూళిపాల పెళ్ళి అన్నపూర్ణ స్టూడియోలోనే జరుగుతుంది. చాలా కొద్ది మందితోనే జరుగుతుంది తప్పితే అంత గ్రాండ్గా అట్లా కాదు అన్న వేలో కొన్ని క్లూస్ అయితే బయటికి రావడం జరిగినాయి. ఇక తాజాగా నిన్న సాయంత్రం నాగార్జున అఖిల్కి సంబంధించినటువంటి ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ని విడుదల చేయడం జరిగింది. సో అఖిల్ ఇక జైనబ్ ఇద్దరు కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నారు అనే ఒక అంశం అయితే ఆయన విడుదల చేయడంతో ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఖుషి అయ్యారు. ఎట్ ద సేమ్ టైం ఒక విధంగా షాక్ కూడా గురయ్యారు. అసలు అంటే సెలబ్రిటీలకి సంబంధించిన ఏ చిన్న క్లూ దొరికినా కూడా అసలు సోషల్ మీడియాలో ఇలా చక్కర్లు కొడుతుంటుంది. అలాంటిది అసలు అఖిల్ ఒక జైనబ్తో లవ్ మ్యారేజ్లో అంటే రిలేషన్లో ఉన్నారని అన్న పాయింట్ కూడా ఎక్కడ కూడా ఎవరూ బయటకు రాకుండా చాలా జాగ్రత్త పడ్డారేమో అనిపించింది అసలు ఒక విధంగా. ఇక తాజాగా చూసుకుంటే ఇప్పుడు ప్రస్తుతానికి అక్కినేని చిన్న కోడలు జైనబ్ అయితే సోషల్ మీడియాలో ఇక వైరల్ అవుతున్నారని చెప్పొచ్చు. అసలు జైనబ్ ఎవరు, జైనబ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు అఖిల్కి జైనబ్కి ఎలా పరిచయం, ఇది ప్రేమ పెళ్ళా లేకపోతే పెద్దలు కుదిర్చిన పెళ్ళా, ఇలాంటి ఎన్నో ప్రశ్నలు అందరూ సోషల్ మీడియాలో వెతికే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే గూగుల్ తలని అదే పనిగా అడుగుతూనే ఉన్నారు. సో జైనబ్ గురించి మన దగ్గర ఉన్న అంటే సోషల్ మీడియా వేదికగా మనం చూస్తున్నటువంటి సమాచారం ఒకసారి చూసుకుంటే జైనబ్ ఒక పారిశ్రామికవేత్త కూతురు అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఆమె పుట్టింది హైదరాబాద్లో అయినప్పటికీ మాత్రం పెరిగింది మాత్రానికి ఢిల్లీ, ముంబై, దుబాయ్లో పెరిగింది. సో ఆవిడ ఎడ్యుకేషన్ కూడా అక్కడే జరిగింది. ప్రస్తుతానికైతే వాళ్ళు ముంబైలో సెటిల్ అయినట్టయితే తెలుస్తుంది. ఇక ఆయన తండ్రి కూడా అంటే జైనబ్ తండ్రి కూడా ఒక పారిశ్రామికవేత్త, వాళ్ళకి లండన్లోను దుబాయ్లోను కొన్ని కంపెనీలు ఉన్నట్టయితే తెలుస్తుంది. సో ప్రస్తుతానికి ఇది మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్. అండ్ మరి కొంచెం క్షుణ్ణంగా అంటే ఇంకొంచెం మాట్లాడాల్సి వస్తే మాత్రం జైనబ్ అఖిల్ కంటే కొంచెం పెద్దది అనే ఒక అంశం కూడా సోషల్ మీడియా వేదికగా వినిపిస్తుంది. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది, ఎంతవరకు అవాస్తవం ఉంది అనేది పక్కన పెట్టేస్తే మొత్తానికి అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లైఫ్కి అయితే ఇంకా తెరపడింది కాబట్టి సో కొత్త జీవితం వాళ్ళు ప్రారంభించాలని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఎట్ ద సేమ్ టైం అక్కినేని నాగచైతన్య శోభిత ధూళిపాలకు కూడా మన ఛానల్ తరపున మనం కూడా విష్ చేద్దాం. సో వాళ్ళు వేయబోతున్నటువంటి ఆ కొత్త స్టెప్ ఏదైతే నూతన దంపతులుగా వాళ్ళు ఒక జీవితాన్ని ప్రారంభించబోతున్నారో సో అది చాలా హెల్దీగా ఉండాలి. వాళ్ళు ఇంకా లైఫ్లో కెరియర్ పరంగా కూడా చాలా మంచి సక్సెస్ అవ్వాలి. ఎట్ ద సేమ్ టైం అక్కినేని ఫ్యామిలీలో జరిగినటువంటి ఆ పరిణామాలన్నిటికీ ఒక ఇంకా స్వస్తి పలికేసి మంచి రోజులు రావాలని మనం కూడా కోరుకుందాం. అండ్ మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.